అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఇట్స్ యూ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, వేదిక్ ఆస్ట్రాలజర్ గోనుగుంట్ల సురేష్ బాబు గారు. వారితో మాట్లాడి 2026 శ్రీ పరాభవ నామ సంవత్సరంలో ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉందో తెలుసుకుందాం. నమస్కారం గురువు గారు. త్రిపురి గారు నమస్కారం అండి. నమస్కారం గురువు గారు. 2026 శ్రీ పరాభవ నామ సంవత్సరంలో కుంభరాశి వారికి ఏ విధంగా ఉంది గురువు గారు? సో త్రిపురి గారు, మనం శ్రీ పరాభావ నామ సంవత్సరంలో ఉన్నాము. ఈ మీనింగ్ లో ఏంటంటే పరాభవం. ఓకే, పరా అంటే దూరంగా ఉండటం, అభావం అంటే ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్, భయపడుతూ ఉండటంలో ఉంటుంది కదా, ఈ సిచ్యువేషన్ అనుకోవాలి. శ్రీ పరాభావ నామ సంవత్సరం అంటే మనకి పిరికితనానికి దూరంగా ఉండాలి, ఇన్సెక్యూరిటీ ఫీలింగ్కి దూరంగా ఉండాలి అని చెప్పుకోవాలి. ఫస్ట్ ఏంటంటే, అసలు ఎవరు మనం ఎందుకు భయపడుతూ ఉంటాం చెప్పండి? మనం భయపడకుండా భయానికి దూరంగా ఉండాలి. ఎందుకు ఫస్ట్ భయపడతామంటే, ఎప్పుడైతే మనం అధర్మబద్ధంగా ఏదైనా పని చేసినప్పుడు, సమాజానికి వ్యతిరేకంగా ఏదైనా పని చేసినప్పుడు, చెయ్యకూడని పనులు చేసినప్పుడు లోన బాధపడుతూ దూరంగా ఉంటూ ఉంటాం అనమాట. అయితే శ్రీ పరాభావ నామ సంవత్సరంలో అలా ఎవరైనా గనక తెలిసి కానీ తెలియక కానీ ఏదైనా గనక ఎగనెస్ట్ ధర్మానికి వ్యతిరేకంగా గనక వెళ్ళుంటే వాళ్ళకి ఎక్స్పోజ్ అయిపోతాయి స్కాములు లాంటివి. వాళ్ళు ఏమైనా తప్పులు చేసినా, రాజకీయ నాయకులు ఉన్నా, మేనేజర్ లెవెల్ పొజిషన్లో ఉన్నా, సి లెవెల్ పొజిషన్లో ఉన్నా, ఇలాంటి వాళ్ళు తెలిసే లేదంటే తెలిసి ఇంటెన్షనల్గా వాళ్ళు పబ్లిక్ ఒక రకంగా ఉండి లోన ఇంకొకటి చేస్తూ, వాళ్ళ స్టాఫ్తో ఒక రకంగా ఉండి లోన ఇంకొక విధంగా ఉంటే ఏదైనా కనుక గిల్టీ పనులు చేస్తే అవన్నీ బయటపడిపోతూ ఉంటాయి. అప్పుడేమవుతుంది? పరాభవం ఎదురవుతుంది అని చెప్తారు. అంటే ప్రతి ఒక్కరికి పరాభవం అవ్వదు. ఎవరైతే అధర్మబద్ధంగా తెలిసి తెలవక ఉంటామో ఆ యొక్క తప్పులకి మనకు బయటకు కనిపించేస్తుంటుంది. ఎప్పుడైతే మనం జ్ఞానాన్ని తెలుసుకుంటామో సన్మార్గంలో వెళ్తాము. ఎప్పుడైతే మనకు తెలవకుండా రాంగ్ ట్రాక్‌లో వెళ్ళిపోయిన రిజల్ట్ రాదనమాట. సో శ్రీ పరాభవ నామ సంవత్సరం అది ధర్మబద్ధంగా ఉండే వాళ్ళకి, హార్డ్ వర్క్ చేసే వాళ్ళకి అద్భుతమైనది. తెలిసి తెలియక తప్పులు చేసే వాళ్ళకి, అలాంటి వాళ్ళకి ఇది వాళ్ళ యొక్క పతనాన్ని చూస్తూ ఉంటుంది, అపజయం వస్తుందని చెప్తూ ఉంటారు. సో ఈ పరాభవ నామ సంవత్సరంలో 12 రాసులకు ఎలా ఉందో మనం చూద్దాం ముందుగా. ఓం గం గణపతయే నమః. స్వర్ణలక్ష్మి నమస్తే అస్తు. పరబ్రహ్మ స్వరూపిణి రాజ్యం దేహి ధనం దేహి సర్వకామాంచ దేహి మే. శ్రీ పరాభవ నామ సంవత్సరంలో కుంభరాశి వారికి స్వర్ణలక్ష్మి అమ్మవారు అష్టైశ్వర్యాలు భోగభాగ్యాలు కలగాలని మనం కోరుకుందాం. స్వర్ణలక్ష్మి అమ్మవారు ఈ రాశి వాళ్ళకి ప్రతి ఒక్కరికి పరబ్రహ్మ స్వరూపం, అంటే బ్రహ్మ జ్ఞానం ఇవ్వాలని చెప్పేసి మనం కోరుకుందాం. ఎందుకు బ్రహ్మ జ్ఞానం అంటే, మనం కావాలనుకున్న ఐటమ్ ఒకసారి మనకి వెంటనే వస్తుంది, కొన్నిసార్లు కొంచెం కష్టపడితే వస్తుంది, కొన్నిసార్లు ఉండొచ్చు లేదంటే లేకపోవచ్చు. అది ఉన్నా లేకపోయినా మనకు కావాల్సినవి మనం మాత్రం హ్యాపీగా ఉండాలి, సంతోషంగా ఉండాలి. మన చుట్టూ ఉన్న వాళ్ళు ఎలాంటి పరిస్థితులు ఉన్నా కానీ మనం హ్యాపీగా ఉండాలి, బ్లిస్ఫుల్గా ఉండాలి, వాళ్ళు ఎప్పుడు నవ్వుతూ ఉండాలని చెప్పేసి మనం కోరుకుందాం. ఎందుకంటే పాపం వీళ్ళు ఏలినాటి శనిలో చాలా అప్స్ అండ్ డౌన్స్ అన్ని చూసి వచ్చారనమాట. తర్వాత అమ్మవారి యొక్క కృప వీళ్ళకి రాజ్యం దేహి, ప్రతి ఒక్కళ్ళకి ఒక మేనేజర్ లెవెల్ పొజిషను, సి లెవెల్ పొజిషను, ఒక నాయకత్వ లక్షణాలు, 10 మంది మీద వీళ్ళు ఖచ్చితంగా ఆజమాయిషీ చేసే విధంగా పవరు, స్టేటస్, అధికారం అన్నీ వీళ్ళకి ఉండేటప్పుడు ఒక బ్రాండీ వాల్యూ, ఒక రిప్యుటేషన్, ఒక కీర్తి ప్రతిష్ట అంతా వీళ్ళకి ఉండాలని మనం కోరుకుందాం. దీనితో పాటు అమ్మవారికి ధనం దేహి మహాధనే అంటారంట. అమ్మవారు మహాధనం అంట. అమ్మవారి వీళ్ళకి సకల సంపదలు మనం ఇవ్వాలని కోరుకుందాము. వాళ్ళ ఇంట్లో కానివ్వండి, ఆఫీసులో కానివ్వండి, కారులో కానివ్వండి, ఎక్కడున్నా కానీ ధనమయమైపోయి ఉండాలి ఏరియా అంతా మనం కోరుకుందాం. అంతేకాకుండా ఈ రాశి వాళ్ళకి సర్వకామాంచ సిద్ధి, వాళ్ళ మనసులు ఇది కావాలి అని అనుకుంటే వితిన్ మినిట్స్లో జరిగిపోవాలి. అలా అమ్మవారు వాళ్ళకి ఒక మంచి వైబ్రేషన్స్ ఇవ్వాలని మనం కోరుకుందాం. ఈ రాశి వాళ్ళకి డీటెయిల్డ్గా చెప్పుకునే ముందు, ఈ రాశి వాళ్ళు నాకు స్పెషల్ చాలా చాలా క్లోజ్ నా రాశిలో వెళ్ళేది. ఎందుకంటే నేను సోషల్ మీడియాలోకి పబ్లిక్గా వచ్చిన ఫస్ట్ సంవత్సరంలో ఈ రాశి వాళ్ళకి ఏలినాటి యొక్క శని ప్రభావం బాగా పీక్ లెవెల్లో ఉంది వీళ్ళకి. ఆ టైంలో నేను నక్షత్రాలు సిరీస్ చేస్తున్నప్పుడు ఈ శతభిష నక్షత్రం అప్పటిదాకా 2000, 3000 అలా వ్యూస్ వచ్చినాయి. ఈ ఫీల్డ్లో ఉందాం, అసలు మనకు సెట్ అవుద్దా లేదా ఏంటి అని అనుకున్న టైంలో ఈ శతభిష నక్షత్రం గురించి చేశానండి. నైట్ చేసి వచ్చేసాను. ఉదయాన్నే లేచేటప్పటికి 12,000 చూశారు. అంటే 10,000 వ్యూస్ దాటిన వెరీ తక్కువలో ఈ నక్షత్రం అనమాట. అంటే అప్పుడు వీళ్ళకి ఏంటంటే ఏలి నడిచింది బాగా తీవ్రంగా ఉంది. అక్కడ నుంచి ఫస్ట్ నాకు క్లయింట్ వచ్చింది కూడా కుంభరాశి వాళ్ళే. సు అన్న పేరుతో వాళ్ళ పేరు స్టార్ట్ అవుతుంది. అక్కడ నుంచి ఎక్కువ మంది ఈ రాశి వాళ్ళు, అంటే ఎక్కువగా ప్రాబ్లమ్స్ ఎవరంటే వాళ్ళు చేస్తూ ఉంటారు కాబట్టి 10 కాల్స్ వస్తే ఆ టైంలో 2 కాల్స్ వీళ్ళయ్యే ఉండేది. ఆ తర్వాత లాస్ట్ ఇయర్ వీళ్ళకి చాలా ఇంప్రూవ్మెంట్ వచ్చింది. ఈ ఇంప్రూవ్మెంట్ వీళ్ళు కంటిన్యూ చేస్తారు. అంటే టాప్ డీప్ క్రైసిస్ పాయింట్ నుంచి నేను సోషల్ మీడియాలోకి వచ్చినప్పటి నుంచి ఇది 3rd ఇయర్ నేను చేస్తున్నాను.
అంతకుముందు ఇయర్తో కంపేర్ చేస్తే లాస్ట్ ఇయర్తో కంపేర్ చేస్తే ఓవరాల్గా రాబోయే ఇయర్ కూడా వీళ్ళకి చాలా బాగుంటుంది. ఇది అందుకని నేను చెప్పుకున్నాను అనమాట. రెండోది, ఎందుకు ఈ రాశి గురించి ఎక్కువ నేను మాట్లాడతానంటే, మొదట్లో ఫస్ట్లో వచ్చిన ఆ క్లయింట్స్ వాళ్ళు ఇంకా అదే ర్యాపో అదే మెయింటైన్ నాకు చేస్తూ ఉన్నారనమాట. అంటే ఆ తర్వాత నాకు ఎక్కువ నెంబర్ ఆఫ్ క్లయింట్స్ వస్తుంటారు, ఎక్కువ పూజలు హోమాలను చేయించుకుంటూ ఉంటారు. బట్ ఆ ఇనీషియల్గా వాళ్ళతో ఎక్కువ టైం స్పెండ్ చేయటం, వాళ్ళతో ఎక్కువగా మాట్లాడటం, ఆ ర్యాపో ఉండటంతో ఈ రాశి వాళ్ళ గురించి స్పెషల్గా డే టు డే ఏం జరుగుతుందో ఆల్మోస్ట్ నాకు చాలా క్లీన్గా అన్నీ చెప్తూ ఉంటాను అనమాట. ఎగ్జాక్ట్గా ప్లానెట్స్ అన్నీ ఫాలో అయిపోతూ ఉంటారు. వీళ్ళ మీద వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ వీళ్ళ మీద ఉంటుంది. ఈ కుంభరాశి వాళ్ళు ఇందులో ధనిష్ట 2, 3, 4 పాదాలు, శతభిషం 1, 2, 3, 4 పాదాలు, పూర్వభాద్ర 1, 2, 3 పాదాలు అంతా కుంభరాశిలో ఉంటారు. పేరు బలం ప్రకారం కనుక చూసుకుంటే వీళ్ళకి గు, గే, గో, సా, సి, సు, సే, దా లెటర్స్ అంతా ఇందులో ఉంటారు. వీళ్ళకేంటి ఆదాయం 2, వ్యయం 8. అంటే విపరీతంగా ఖర్చు పెడతారు. అంటే ధనం వస్తేనే కదా ఇలా ఖర్చు పెట్టేది. ఇది ఒక శుభ సూచకం అని మన జనాలు అనుకోవాలి. మనం దాచుకోలేకపోవచ్చు. బట్ అప్పటిదాకా అసలు డబ్బులు ఖర్చు పెట్టాలనే పరిస్థితి నుంచి విపరీతంగా ఖర్చు పెడుతున్నారంటే మనీ సోర్స్ వచ్చినట్లు అని చెప్పుకోవాలి. రెండోది, రాజ్య పూజ్యం 4 ఉందండి, అవమానం 2. ఇలా చూడండి, రెస్పెక్ట్ పెరుగుతుంది ఇప్పుడు. ఇంతకుముందు నేను బాగా చూసిన క్రైసిస్లో ఎందుకు వేస్ట్ అన్న పద్ధతి నుంచి లాస్ట్ ఇయర్ చాలా ఇంప్రూవ్మెంట్ వచ్చింది. ఈ ఏడు వచ్చేటప్పటికి అప్రిసియేషన్, వీళ్ళతో ఏదో చేస్తున్నాడు, ఒక లైన్లో పడిపోతున్నారు, ముందుకు వెళ్తున్నారు, ఒక హోప్ అనేది వీళ్ళ దగ్గర అయితే చాలా ఎక్కువ పెరుగుతుంది. ఇంకా నేను డీప్గా చేస్తున్నాను కాబట్టి ఈ నెంబర్స్ బిహైండ్ ఏం జరుగుతుందని నా బాగా రియల్ టైంలో చాలామంది తెలుసు. వీళ్ళకి చూసుకుంటామండి, శని 2వ స్థానంలో ఉన్నారు. దీనిని మనకి ఏలినాటి శని అంతిమ భాగంలో ఉంది, లాస్ట్ పార్ట్లో ఉంది. అంటే ఇక్కడ ఉన్న శని 20% మాత్రమే కష్టపెడతాడు, 80% అయిపోయింది. వీళ్ళకి ఏలినాటి శని అయిపోయింది కాబట్టి ఏదో అలా నడుస్తుంది కాబట్టి నడుస్తూ ఉంటుంది, ఒక ప్రోగ్రెస్ వస్తుంది. వీళ్ళకి గురువు 5వ స్థానంలో ఉండి ధన ప్రవాహాన్ని, పిల్లలకు సంబంధించిన వ్యవహారాల్లో చక్కగా ఉంటుంది. ఇప్పుడు 6వ స్థానానికి వెళ్తున్నారు కాబట్టి కొన్ని అన్ఎక్స్పెక్టెడ్గా వీళ్ళు ధనం కోల్పోయే అవకాశం కూడా ఉంటుంది. తర్వాత వీళ్ళకి రాహు కేతులు 1st హౌస్లోను 7th హౌస్లో ఉండటంతో ఎక్కువగా ఏమంటారు, ఫారిన్లో ఉండే వాళ్ళకంతా బాగానే ఉంటుంది. ఆర్గ్యుమెంట్స్, గొడవలు అవుతాయి. ఇది ఒక్క విషయం మాత్రం గమనించుకోవాలి. బట్ ఓవరాల్గా కనుక చూసుకుంటే సిచ్యువేషన్ ఇంప్రూవ్మెంట్ ఉంటుందని, అంటే ప్రాబ్లమ్స్ ఉంటాయి బట్ ఇంతకుముందు సీరియస్ ప్రాబ్లం అయితే ఉండవు, చిన్న చిన్న ప్రాబ్లమ్స్ అయ్యే ఉంటాయి. ఇప్పుడు వచ్చే ప్రాబ్లమ్స్ని వీళ్ళు చాలా ఈజీగా ముందుగానే గమనించుకొని చక్కగా ప్లాన్ చేసుకొని వాటిని జంప్ చేసుకొని అయితే వెళ్ళిపోతారు. ఒక ప్రోగ్రెసివ్ ట్రాక్ అని మనం చెప్పుకోవచ్చు. 2వ స్థానంలో శని ఉంటే ఏంటి, అయితే ఇప్పుడు నేను చెప్పబోయే ఈ ప్రాబ్లమ్స్ చాలా లిమిటెడ్ రేంజ్లో ఉంటాయి, తక్కువ ప్రభావాన్ని కలిగి ఉంటాయి. ఒకటి, సతతం కార్యనాశనం. ఏదైనా కనుక పని చేస్తే త్వరగా వీళ్ళకి కలిసి రాదు, లేట్గా అవుతుంది. బట్ ఎనీవే అది ఇప్పుడు అంతా అయిపోయింది కాబట్టి అండి, అంత యొక్క వీటి గురించి అయితే ఇబ్బంది పడిన అవసరం లేదు. ఎడ్యుకేషన్కి సంబంధించి, ట్రావెల్కి సంబంధించిన విషయాలు కొంచెం స్లోగా ఉండాలి. బట్ ఓవరాల్గా వీళ్ళకి లైఫ్ కంఫర్టబుల్గా ఫుల్ సాటిస్ఫాక్షన్గా అయితే ఉంటారు వచ్చేది. ఇప్పుడు 5వ ఇంట్లో గురువు ఉన్నాడండి, 5th హౌస్లో గురువు ఉంటే మహాభాగ్య యోగం అంటారు. సో వీళ్ళకి వచ్చే జూన్ వరకు, పుష్కరాల వరకు ఎలాంటి పెద్ద ప్రాబ్లం లేకుండా గురువు వీళ్ళకి సేఫ్ గార్డే కాపాడుతూ ఉంటారు. మనకేం చెప్తారు, అర్ధలాభం, ఐశ్వర్యం, స్వకర్మరతి హర్షితం, సదా స్వజన సౌఖ్యం. అంటే వీళ్ళకి ఏముంటే ఏదైనా కనుక పని చేస్తే అందరూ మెచ్చుకుంటారంట. ఇంతకుముందు అన్నీ కోల్పోతూ ఉండేవాడు, జాబ్ పోతుంది, అది పోతుంది, ఇది పోతుంది. ఇప్పుడు అలాగ అన్నీ పొందుతూ ఉంటారు కాబట్టి వీళ్ళకి మంచి అప్రిషియేషన్ వస్తూ ఉంటుంది. స్వజన సౌఖ్యం, వాళ్ళ ఇంట్లో ఉన్న బంధువులు వాళ్ళు బాగా రెస్పెక్ట్ ఇస్తూ ఉంటారు, భార్య కానీ బిడ్డలు కానివ్వండి. ఓకే, మా వాళ్ళు ఏదో చేస్తూ ఉన్నారు, ఒక ముందుకెళ్తూ ఉంది, బాగుందని నాకు హోప్స్ వస్తూ ఉంటుంది. ఓవరాల్గా గురువు వల్ల టెంపుల్స్ బాగా విజిట్ చేస్తారు, డబ్బులు బాగా సంపాదించుకుంటారు, హెల్తీగా ఉంటారు. అయితే గురువు మారుతూ ఉండటంతో ఇక్కడ అగైన్ మిక్స్డ్ రిజల్ట్ వస్తుంది. మారిన తర్వాత ఓవరాల్గా అయితే టైంకి ఫుడ్ తింటూ ఒక మంచి మూడ్లో వెళ్తూ ఉంటారు. ఏమవుతుందంటే చోరాగ్ని నృపభీతిచ్చ, అంటే వీళ్ళ యొక్క ధనాన్ని లేదంటే ఏదో ఒక వస్తువులు పోగొట్టుకునే అవకాశం అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి. లేదంటే నృపభీతి, వీళ్ళు పనిచేస్తున్న ఆర్గనైజేషన్ బాస్తో వాళ్ళతో కొన్నిసార్లు భయపడే సిచ్యువేషన్స్ ఉండే అవకాశం ఎక్కువ ఉంటుంది. జనరల్గా మనకేం చెప్తారంటేనండి, 7th హౌస్లో గురువు ఉంటే వీళ్ళకి తప్పే ఉండదు, కానీ వీళ్ళ మీద నిందలు వచ్చి పడుతూ ఉంటాయి. మనకు పురాణాల్లో ఒక స్టోరీ చెప్తుంటారు. సత్యముని అని ఒక మహర్షి ఉండేవాడు. ఈయన మునులు కాబట్టి ఒకసారి సంధ్యావందనం అవన్నీ చేసుకుంటూ నైట్ అలా తిరుగుతూ ఉన్నప్పుడు ఎవరో చూస్తారు. నెక్స్ట్ రోజు ఏమవుతుందంటే ఆ యొక్క రాణి గారి నగలన్నీ పోతాయి. రాజుగారు ఈయన పనిష్మెంట్ ఇస్తాడు. ఇచ్చి అయిపోయిన తర్వాత మళ్ళీ నగలు దొరుకుతాయి. అప్పుడు రాజుగారు అయ్యో అండి సారీ అండి ఇదంతా అయిపోతుంది. అంటే వీళ్ళకి ఎప్పుడు జరుగుతుంది ఈ సంఘటన, గోదావరి పుష్కరాలు అయిపోయిన తర్వాత గురువు మారటంతో ఎట్లా రాజుగారులకి బాసులకి కోపం వీళ్ళు చేసినట్లు వచ్చి ఏదో వీళ్ళ తప్పు ఉండదు పాపం, వీళ్ళ మీద మళ్ళీ ఒక నిందబడి
దాని నుంచి మళ్ళీ బయటకు వచ్చేసి సక్సెస్ఫుల్గా ఉంటారు. ఒక స్పైక్ లాగా అప్ అండ్ డిప్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఒక్కటి మాత్రం జాగ్రత్తగా ఉండాలి. రాహు ఫస్ట్ హౌస్లో ఉండటంతో దేశ సంచారం, ఎక్కువగా ట్రావెలింగ్ వర్క్ ఎక్కువ చేస్తూ ఉంటారు. ధనానికి ఒకే వస్తూ ఉంటుంది, పోతూ ఉంటుంది. పెద్ద అయితే ఫ్లో మెయింటైన్ చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు. ఇది ఉన్న గ్రహాల యొక్క పరిస్థితి ఓవరాల్గా చూస్తే బాగుంటుంది. గురువుగారు వాళ్ళ గ్రహస్థితి ఎలా ఉందో చాలా నీట్గా క్లియర్గా చెప్పారు గురువుగారు. మరి వాళ్ళ నక్షత్రం ప్రకారంగా ఏ విధంగా ఉంది తెలియజేస్తారా గురువుగారు? ఇందులో ధనిష్ట, శతభిష, పూర్వభాద్ర నక్షత్రాలు. ధనిష్ట నక్షత్రం వాళ్ళకి రాజ్యలాభము, పట్టాభిషేకము, ధన వృద్ధి జరుగుతూ ఉంటుంది. అంటే ఏంటి, ఒక మంచి ప్రమోషన్స్ వస్తుంది, ఉన్నతంగా ఎదుగుతారు, కొత్త కొత్త ఆపర్చునిటీస్ వస్తూ ఉంటుంది, ధనం బాగుంటుంది, సంతోషంగా కూడా అంటారు. అయితే వీళ్ళకి ధన నష్టం జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అలానే హెల్త్ కండిషన్స్ ఈ రెండులో జాగ్రత్తగా ఉండాలి. తర్వాత శతభిష నక్షత్రం వాళ్ళకి మీకు ఇందాక చెప్పాను, నాకు ఫస్ట్ బ్రేక్ త్రూ వచ్చిన రాశి శతభిష నక్షత్రం వాళ్ళకి సంతోషంగా ఉంటారు, రాజ్యలాభం ఉంటుంది, పట్టాభిషేకం ఉంటుంది, హెల్తీగా ఉంటారు, ధనవృద్ధి ఉంటుంది. నేను చాలా హ్యాపీ ఈ నక్షత్రం వాళ్ళకి ఇలా ఫుల్ అంతా పాజిటివ్గా ఉండటం. తర్వాత పూర్వభాద్ర నక్షత్రం వాళ్ళకి సంతోషం ఉంటుంది, రాజ్యలాభం ఉంటుంది, ధనవృద్ధి ఉంటుంది, ధనలాభం ఉంటుంది, సుఖం ఉంటుంది. పూర్వభాద్ర వాళ్ళని ఎవరు పట్టుకునే వాళ్ళు లేరు అనుకుంటా, వెళ్ళిపోతూ ఉంది లిస్ట్. దేవుడి దేవుళ్ళు వీళ్ళంతా బాగుండాలని చెప్పేసి మనం కోరుకుందాం. తర్వాత ఇవి మనకి నక్షత్రాల వారి కూడాను పెద్ద ఛాలెంజెస్ అయితే ఏమీ లేదు, అంతా బాగుందని మనం చెప్పుకోవచ్చు. గురువుగారు మరి వాళ్ళ ఆటంకాల నుంచి అధిగమించి బయటకు రావాలంటే ఎటువంటి పరిహారాలు పాటించాలి గురువుగారు? ఒకటి, శని ప్రభావంతో వీళ్ళు ఉన్నారండి. కొత్తగా బిజినెస్లు, కొత్త పరిచయాలు ఇంకా వీళ్ళు చేయకూడదు. ఆల్రెడీ ఏమైనా ఉంటే చేసేసుకోవచ్చు. తర్వాత శనికి సంబంధించి శని పిప్పలాద స్తోత్రం చదవటం, హనుమాన్ కార్యసిద్ధి మంత్రం చదువుకోవటం, హనుమాన్ చాలీసా చదువుకోవటం ఇంపార్టెంట్. గురువు మారుతున్నాడు కాబట్టి జూన్ తర్వాత శనగలు దానం చేయటం, గురువులకు సేవ చేసుకోవటం, ఆశ్రమాలు మఠాలు స్పెండ్ చేయటం, భగవద్గీత లాంటి పురాణాలు ఇలాంటి చదువుకుంటూ ఉంటే చాలా బాగుంటుంది. క్షేత్ర దర్శనం వచ్చేటప్పటికి వీళ్ళు ఖచ్చితంగా కుంభరాశి వాళ్ళకి నేను ఫస్ట్ రెమెడీ, వాళ్ళు నా దగ్గరికి డబ్బులు గట్టి అపాయింట్మెంట్ తీసుకున్నా ఇదే రెమెడీ చెబుతుంటా. ఎందుకంటే ఏలినాడు శని ప్రభావం వచ్చింది కాబట్టి ఈ టైంలో వీళ్ళు తిరునల్లారు టెంపుల్ విజిట్ చేస్తే చాలా బాగుంటుంది. కుదిరితే కుంభకోణం నవగ్రహ టెంపుల్స్, కంచి కామకోటి అమ్మవారు, తర్వాత ఇవి మఠాలు ఇవన్నీ తిరుగుతూ ఉంటే బాగుంటుంది. కామాక్షి అమ్మవారిని దర్శనం చేసుకొని, వీళ్ళైతే ధనిష్ట నక్షత్రం వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు నటరాజస్వామిని దర్శనం చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. అది చాలామందికి తెలియదు. ధనిష్ట నక్షత్రం వాళ్ళకి నటరాజస్వామిని మనకి చిదంబరం దర్శించుకుంటే చాలా లైఫ్లో టర్నింగ్ పాయింట్స్ వస్తాయి. ఎందుకు అంటే మనకి ధనిష్ట నక్షత్రానికి ఒక సింబల్ ఉంటుందన్నమాట. వాళ్ళకి శక్తి ఏంటంటే మృదంగం అంటారు. అంటే రిథమిక్గా ఫ్లూటు, ఇన్స్ట్రుమెంట్స్, మ్యూజిక్, నాట్యం, డ్యాన్స్. సో నటరాజస్వామి చిదంబరం ఈజ్ ఆల్సో మనకి మృదంగ డ్యాన్స్ చేస్తూ ఉంటారు కాబట్టి ధనిష్ట నక్షత్రం వాళ్ళు ఆ క్షేత్రాన్ని దర్శిస్తే వాళ్ళ రాతే మారిపోతుంది. నేను పర్సనల్గా విజిట్ చేసి వచ్చాను. తర్వాత ఎందుకని నా ధనిష్ట నక్షత్రం కాదు. ఇది వాళ్ళకి చేయాల్సిన పరిహారాలని చెప్పుకోవచ్చు. ఇంకా ఎక్స్ట్రా నేనేం చెప్తానంటే, ఎవరి వయసు అయితే 35-40 సంవత్సరాలు ఉంటుందో, కెరియర్లో బ్రేక్ వచ్చిందో, లేదంటే ప్రాబ్లమ్స్లో ఉన్నారో, లైఫ్ ముందుకెళ్ళట్లేదో, సఫోకేటింగ్ సిచ్యువేషన్లో ఉంటే ఇండివిజువల్గా హారోస్కోప్ చెక్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. మనం ఏమనుకుంటామంటే శని అని అనుకుంటాం కానివ్వండి, బట్ శని పెట్టే బాధ ఆల్మోస్ట్ తగ్గిపోయినాయి కదా. బట్ వాళ్ళు ఇండివిజువల్ జాతకంలో ఇంకేమైనా కనుక దోషాలు కానీ, శాపాలు కానీ ఇవన్నీ ఉంటే ఒక్కసారి చెక్ చేయించుకొని వాటిని ఎన్ని రకరకాల శాపాలు ఉంటాయి. పితృ శాపం, స్త్రీ శాపం, గో శాపం, బ్రహ్మ శాపం ఇవన్నీ ఉంటాయి అన్నమాట. అలాగే గ్రహాలు పెట్టే బాధలు కూడా ఉంటాయి. ఇవన్నీ ఒకసారి స్కాన్ చేయించుకొని ఫుల్ హారోస్కోప్ అంతా ఎక్కడెక్కడ ప్రాబ్లం ఉందో తెలుసుకొని, ఏ రేంజ్లో ఆ ప్రాబ్లమ్స్ ఉందో తెలుసుకొని పరిష్కారాలు చేసుకుంటే వీళ్ళకి లైఫ్ 10 times ఫాస్ట్గా ముందుకెళ్ళిపోతారు. గురువుగారు చాలా చక్కగా వివరించారు. వారికి మరిన్ని శుభ ఫలితాలు చేకూరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ధన్యవాదాలు. ధన్యవాదాలండి.